లోకమంతా ఏదో ఒక మందుతో నయం అవుతుందని నమ్మే ఈ కాలంలో మెడిసిన్ కూడా నయం చేయలేని మానసిక వ్యధలకు ఒకే ఒక పరిష్కారం ఉంది. డాక్టర్లు చేతులెత్తేసిన చోట అద్భుతం మొదలయ్యే చోటు అది. వేలమంది కన్నీళ్లతో వచ్చి చిరునవ్వుతో వెనక్కి వెళ్లే ఆ మహిమాన్విత క్షేత్రం గురించి మీకు తెలుసా? మెహందీపూర్ బాలాజీ దేవాలయం భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలోని మెహందీపూర్లో ఉన్న ఒక హిందూ దేవాలయం. బాలాజీ అంటే మనకు తిరుమల వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. కాని ఇక్కడ హనుమంతుడిని చిన్నపిల్లవాడి రూపంలో పూజిస్తారు. అందుకే ఆయనను బాలాజీ అని పిలుస్తారు. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం దుష్టశక్తులు, భూత ప్రేత బాధల నుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. మానసిక సమస్యలతో లేదా పీడకలలతో బాధపడేవారు ఇక్కడకు వస్తే స్వామివారి శక్తితో అవి తొలగిపోతాయని నమ్ముతారు. ఈ ఆలయ సందర్శనలో కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఇచ్చే ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణంలోనే తినాలి లేదా అక్కడే వదిలేయాలి. ప్రసాదానిగాని తినుబండారాలను గాని ఇంటికి తీసుకువెళితే దుష్టశక్తులు కూడా మీతో వస్తాయని భక్తుల నమ్మకం. 2, ఆలయ దర్శనం ముగించుకుని బయటకు వచ్చేటప్పుడు పొరపాటును కూడా వెనక్కి తిరిగి చూడకూడదని చెబుతారు. 3, ఆలయ పరిసరాల్లో ఉన్నప్పుడు లేదా బయటకు వచ్చేటప్పుడు ఎవరి దగ్గర నుండి ఏమీ తీసుకోకూడదు. చాలామంది మానసిక వైద్యులు మరియు శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేశారు. భక్తులు గట్టిగా అరవడం, వింతగా ప్రవర్తించడం వంటివి చూస్తే భయం వేయవచ్చు. కాని ఆ వింత ధ్వనులు మరియు గంటల శబ్దం వల్ల భక్తుల మెదడులో ఒక విధమైన ఉపశమనం లభిస్తుందని కొందరు భావిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ బాలాజీ మహారాజ్ దర్శనం చేసుకోవడం ద్వారా వివిధ రకాల మానసిక మరియు శారీరక రుగ్మతలు, అన్ని రకాల బాధలు నయమవుతాయని నమ్ముతారు. ఫలితంగా ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు మరియు యాత్రికులు ఏడాది పొడవునా ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఇలాంటి మరిన్ని హిస్టారికల్ స్టోరీస్ తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.